వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ఇటు మూడు పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సో గెలుపు నీదా నాదా చూసుకుందాం సై అన్నట్టు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మూడు కూడా బరిలోకి దిగాయి. వారికి తోరు కొంతమంది దాదాపుగా 150 నామినేషన్లు వచ్చిండ్రు. ఓయూ జేఏసీ నుంచి, నిరుద్యోగుల జేఏసీ, త్రిపుల్ బాధ. సో అవన్నీ పక్కన పెడితే సరే రేపటి వరకు నామినేషన్లు ఉంటాయా లేవా పక్కన పెడితే ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ అనేది ఉంది. సో ఉప ఎన్నికలు అంటే అవ్వడంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుందని చెప్పేసి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ ఉప ఎన్నికలు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో దానికి గల కారణం ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారు కూడా ప్రస్తావించారు, మేము సుప్రీం కోర్టులో కూడా ఈ కేసుని అంటే ఎవరైతే 10 మంది పార్టీ మారారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వారి పని భరతం వారి పైన యాక్షన్ తీసుకునే వరకు మేము నిద్రపోమని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో జూబ్లీ హిల్స్ తర్వాత ఖైరతాబాద్ రాష్ట్రంలో త్వరలో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుందా? ఫిరాయింపు అంశంపై కాంగ్రెస్ దూకుడు. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో దానం పేరు ఎన్నికల్లోనే తేల్చుకునేలా అధికార పక్షం స్కెచ్. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ లో అఫీషియల్ గా దానం నాగేందర్ పేరు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది 40 మంది స్టార్ క్యాంపెయినర్లు. సో నేను కేటీఆర్ గారు ప్రస్తావించారు, సరే మీ ఎమ్మెల్యే కాదు, ఇంకా పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి 10 మంది అంటున్నారు కదా, మళ్ళీ దానం నాగేందర్ పేరు ఎందుకు చేర్చినట్టు? సో ఇప్పటికైనా ఇంత క్లియర్గా ఉన్నప్పుడు స్టార్ క్యాంపెయినర్లో కూడా పేరు ఉన్నప్పుడు ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న దానిపైన కూడా ఫైట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి దానం నాగేందర్ ని రిజెక్ట్ చేసి డెఫినెట్ గా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దీనికి గల కర్త కర్మక్రియ ఎవరంటే రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు గెలిచిన తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక గెలవడం పెద్ద కష్టమేం కాదు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇప్పటికే కాంగ్రెస్ డౌన్ ఉంది, కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుకునేటోళ్ళ నోర్లు ఒక్కసారిగా మూయించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి భారీగా స్కెచ్ వేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తాజా ఫలితం ఆధారంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదని, వీరు పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్తో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఆయనపై చర్యలు అనివార్యమైన డిస్కషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెనుకడుగు వేసినా లాభం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానం విషయంలో ఉప ఎన్నికకు రెడీ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ లో దానం ప్రచారానికి దింపారనే టాక్ వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఫలితం సానుకూలంగా వస్తే దానం చేత రాజీనామా చేయించడం ద్వారా బీఆర్ఎస్ అలాగే బీజేపీల డిఫెన్స్ లోకి నెట్టడం వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పౌలు కదులుతున్నట్టు సమాచారం. త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా అనే చర్చ మొదలయ్యింది. ఒకవేళ జూబ్లీహిల్స్ కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, హైదరాబాద్ నుంచి ఇప్పుడు వరకు మంత్రి లేరు. సో మరి నవీన్ యాదవ్ కి ఒకవేళ గెలిస్తే ఇస్తారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. సో ఖైరతాబాద్ లో ఒకవేళ, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ పక్కనే కాబట్టి, అలాగే దానం నాగేందర్ బ్రాండ్ ఉందంటున్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు అనేది జోరుగా జరుగుతాయి. తర్వాత ఇటు బీజేపీ బీఆర్ఎస్ ని డిఫెన్స్ లో పెట్టచ్చు అనే ప్లాన్ రేవంత్ రెడ్డి చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ తర్వాత నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఒకవేళ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు డెఫినెట్ గా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? సో ఇక్కడ గెలుస్తేనే అక్కడికి వెళ్ళే ఛాయిస్ అయితే ఉందని క్లియర్ కట్ గా తెలుస్తుంది. అందుకని స్టార్ క్యాంపెయినర్ ఇవన్నీ ఆలోచించే స్టార్ క్యాంపెయినర్ లో దానం నాగేందర్ పేరు చేర్చినట్టు కూడా తెలుస్తుంది. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.